హరి ఓం. మాండుక్యోపనిషత్ 5వ మంత్రం. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞానఘన ఏవానందమయో హి ఆనందభుక్ చేతోముఖః ప్రాజ్ఞ తృతీయపాదః. ఆత్మ మూడవ పాదము సుషుప్తి అవస్థ అంటున్నారు. ఆ సుషుప్తి అవస్థ అంటే ఏంటి? దానికి ఒక డెఫినేషన్ చెప్తున్నారు మనకి. యత్ర సుప్తో న కంచన కామం కామయతే. ఎప్పుడైతే పడుకున్నవాడు న కంచన కామం కామయతే, ఏ కోరికలను కోరడు. న కంచన స్వప్నం పశ్యతి, ఎటువంటి స్వప్నం, ఎటువంటి కళ కనడు, ఎటువంటి స్వప్నాన్ని చూడడు. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. అది సుషుప్తావస్థ. అంటే దాని అర్థం ఏంటి? జాగ్రత్త అవస్థలో మనకి అనేక కోరికలు ఉండొచ్చు, మనం అనేక జడ వస్తువుల కోసం పాకులాడుకుంటూ ఉండొచ్చు, మన దేహంతో సహా. దేహం కూడా జడ వస్తువే, అవునా కదా? అలా ఎటువంటి జడ వస్తువుతోనూ కోరికలు లేకుండా, అలాగే స్వప్న అంటే మనోరాజ్యం, మనస్సు ద్వారా సూక్ష్మమైనటువంటి లోకాల్ని ఊహించుకుని అందులో ప్రవేశించి అనుభవాన్ని పొందితే దాన్ని మనం స్వప్నం అంటాం, కళ అంటాం, అవునా? అంటే మనస్సు ద్వారా సూక్ష్మమైన లోకాన్ని ఆవిష్కరించుకుని లేదా ఊహించుకుని అందులో ప్రవేశించి అనేక అనుభూతుల్ని పొందడం. ఈ రెండూ ఎప్పుడైతే జరగకుండా ఉన్నాయో, ఈ రెండూ జరగకుండా పడుకున్నాడో, అంటే ఇక్కడ అలా ఎందుకు చెప్తున్నారు? మనం పడుకుంటాం, ఇంకా నిద్ర పట్టలేదు అంటే ఇంకా మనం మెలకువ స్థితిలోనే ఉన్నాం, అది సుషుప్తి కాదు. మనం పడుకున్నాం, నిద్రలో మనకి కల వస్తోంది, అది కూడా సుషుప్తి కాదు. ఈ రెండింటినీ తీసేస్తే, ఈ రెండు లేకుండా మనకి నిద్ర పడితే అది సుషుప్తావస్థ. అది మంత్రం యొక్క అర్థం. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. ఇప్పుడు ఆ సుషుప్త స్థానం అది తృతీయ పాదం కదా. ఆ తృతీయ పాదం అనేది అందులో మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఏమేమి ఉన్నాయి? సప్తాంగం, ఏకోని వింశతి ముఖ, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే 7 భాగాలు, 19 ముఖాలు, వీటితో స్థూలమో లేకపోతే సూక్ష్మమో ఏవో అనుభవించాడు కదా. అలా ఇప్పుడు అదే మాదిరిగా ఈ సుషుప్తావస్థని, అంటే నిద్రావస్థని, గాఢ నిద్రావస్థని, కళ లేకుండా ఉన్న గాఢ నిద్రావస్థని వర్ణిస్తున్నారు. సుషుప్తస్థానః ఏకీభూతః ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయో హి ఆనందభుక్ చేతోముఖః ప్రాజ్ఞ తృతీయపాదః. సుషుప్తస్థాన ఏకీభూతః. ఈ సుషుప్తి స్థానంలో, ఈ సుషుప్త అవస్థలో ఏకీభూతం అయిపోయింది. ఎవరు ఏకీభూతం అయిపోయారు? ప్రజ్ఞాన ఘనం. ప్రజ్ఞానం అంటే చైతన్యతత్వం, కాన్షియస్నెస్. మెలకువ స్థితిలో లేదా స్వప్న స్థితిలో రెండింటిలోనూ చైతన్యం మనసు లెవెల్కి దిగిపోతుంది. మనసు ఇంద్రియాలతో కనెక్ట్ అయిపోతుంది.
ఇంద్రియాలు బాహ్య విషయాలతో కనెక్ట్ అయిపోతాయి. అంటే ఆ సప్తాంగాలు 19 ముఖాలతో చైతన్యం కలుస్తుంది, కలిసి అనుభవాన్ని పొందుతుంది. కాబట్టి మనకు ఒక అనేకత్వం కనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్త అవస్థ అయినా సుషుప్త అవస్థ అయినా రెండింటిల్లోనూ మనకి ఒక అనేకత్వం అనుభవంలోకి వస్తుంది. చాలా రకరకాల వస్తువులు కనపడుతున్నాయి, మనుషులు కనపడుతున్నారు, అందులో మనం కూడా ఉన్నాం. మనం వాళ్ళతో కనెక్ట్ అయిపోయాం, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఇవన్నీ జాగ్రత్త స్వప్నంలో జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇలా ఉన్న ఒక అస్తిత్వం ఇలా తెరుచుకుందన్నమాట. కానీ గాఢ నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ మళ్ళీ ఇలా ముడుచుకున్నట్టు. అందుకని దాన్ని ఏమన్నారు? ఏకీభూత అంటే ఇలా. ఇప్పుడు మనం ఇలా అంటే ఏమంటున్నాం? ఒక చెయ్యి అంటున్నాం, అవునా కదా? ఇది చెయ్యి అంటున్నాం, అదే పిడికలు అంటున్నాం. కానీ ఇలా అనేసరికి 5 వేళ్ళు అంటున్నాం. మరి ఇలా ఉన్నది ఇలా ఎలా అయిపోయింది? చూసారా? 5 అంటున్నాం, ఇలా ఉంటే 5 అంటున్నాం, ఇలా ఉంటే పిడికలు అంటున్నాం. అలా అంటే 5 వేళ్ళు కలిసి ఒకటే అయిపోయినట్టుగా ఇక్కడ ఇంతకుముందు మనం ఏదైతే దుకాణం మొత్తం తెరిచి ఇలా పెట్టామో అదంతా మూసేసుకున్నాం అనమాట. అది ఏకీభూత ప్రజ్ఞాన ఘన అంటే ఇప్పుడు నీరు మంచుగా మారిపోయినప్పుడు గడ్డగట్టేసిన అంటమే అలాగనమాట. గడ్డగట్టేసిన చైతన్యం అనమాట. అది గడ్డగట్టేసిన చైతన్యం అదే మళ్ళీ కల్లోకి వెళ్ళిపోతుంది, కొంత తెరుచుకుని, సూక్ష్మ లోకాలు తెరుచుకుని. లేకపోతే అదే మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చేస్తుంది, మొత్తం స్థూల లెవెల్ వరకు వచ్చేస్తుంది. స్థూల స్థాయి వరకు అన్నింటినీ. ఇప్పుడు పాము అనేక పడగల్ని ఇప్పుకుని మళ్ళీ మూసుకుని, పడగల్ని ఇప్పుకుని మూసుకుని చేసినట్టుగా మనం కూడా రోజు ఈ 3 అవస్థల్ని అనుభవిస్తున్నాం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ. సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవ. అది కేవలం ప్రజ్ఞానఘనం. ప్రజ్ఞానఘనం అంటే చైతన్య స్వరూపమే, చైతన్య తత్వమే కాసేపు బాహ్య అభివ్యక్తులను అన్నీ మూసుకుని కూర్చుంది, అంతే. ఆనందమయోహి, మరి అది ఆనందమయం. ఆనందమయోహి ఎందుకని ఆనందం అన్నారు? మరి గాఢ నిద్రలో ఉంటే మనకి హాయిగానే ఉంది అంటాం కదా. మెళుకు వచ్చిన తర్వాత మనం ఏమంటాం? అబ్బా హాయిగా ఉంది, నేను ప్రశాంతంగా పడుకున్నాను, అసలు ఏం జరిగిందో నాకేమీ తెలియదు. అంటే ఎంతసేపు అయితే మనం పడుకున్నామో, గాఢ నిద్రలో ఉన్నామో, అంతసేపు మనకి అనేకత్వం అనుభవంలోకి రాలేదు. జాగ్రత్తలో ఉన్న స్థూల వస్తువులు కానీ, ఆ సప్తాంగ ఏకోని వింశతి ముఖాన్ని చెప్పుకున్నాం కదా, అవి లేవు. అలా సూక్ష్మంగా ఉన్న సప్తాంగ ఏకోని వింశతి ముఖం కూడా మనకి అనుభవంలోకి రాలేదు. ఈ జాగ్రత్త స్వప్న రెండింటిని కలిపేస్తే మనం అనేకత్వం అనుభవంలోకి రావడం అనుకోవచ్చు. గాఢ నిద్రలోకి వెళ్తే అనేకత్వం ఏమీ లేకుండా అసలు ఏమీ లేదు అనే ఒక నెగటివ్ ఫీలింగ్ ఉంది. అది కూడా ఆనందమయమే అన్నారు. అది ఎందుకని ఆనందమయం అంటే, ఆ అనేకత్వం కనిపించినప్పుడు ఏదో టెన్షన్, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక కష్టం, ఏదో ఒక సుఖమైనా కష్టమే. ఎందుకని? ఆ సుఖం వచ్చిన దగ్గర నుంచి అది ఎప్పుడు పోతుందో అని భయం వేస్తూ ఉంటుంది. దుఃఖం వస్తే అయ్య బాబోయ్ ఎప్పుడు పోతుందిరా అని బాధపడుతూ ఉంటాం. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా రెండు వస్తూ పోతూ ఉంటాయని మనకి తెలుసు. కాబట్టి అది ఉన్నంతసేపు, అనేకత్వం ఉన్నంతసేపు ఏదో అలజడే. ఆ అలజడి ఏం లేకుండా కాసేపు ప్రశాంతంగా నిద్రపట్టింది అనుకుంటే
ఆ ప్రశాంతత వల్ల వచ్చిన దాన్ని కూడా ఆనందం అన్నారు ఇక్కడ. కానీ అది ఆత్మ యొక్క ఆనందం కాదు. అది ఆత్మకి ఉన్న సహజంగా ఉన్న ఆనందం కాదు. అనేకత్వం యొక్క బరువు ప్రస్తుతం లేదు కాబట్టి అక్కడ మనకి కాసేపు ఆనంద తత్వానికి మనం బాగా దగ్గరికి వెళ్ళిపోయాం. అనేకత్వాన్ని మూసేసాం. ఆత్మతత్వానికి దగ్గరలో ఉన్నాము. కాబట్టి కాస్త దాని యొక్క సహజ స్థితిలోంచి కొన్ని కిరణాలు మన దగ్గరికి వచ్చినట్టు, ఇప్పుడు మనం అలసిపోయినప్పుడు, పిల్లాడు అలసిపోయినప్పుడు అమ్మ ఒడిలోకి వెళ్ళి పడుకున్నట్టుగా ఈ వ్యక్తిత్వం ఏదైతే బయట తిరుగుతోందో అనేకత్వంలో, అది కాసేపు గాఢ నిద్రావస్థలో ఆత్మ ఒడిలోకి వెళ్ళి పడుకున్నాడనమాట. అందుకనే వాడికి అక్కడ ఆ స్థితిలో ఉన్నవాడికి హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. అది అసలైన ఆనందం కాదు. ఆత్మ యొక్క సహజంగా ఉన్న ఆనందం కాదు. అనేకత్వం వల్ల వచ్చిన బరువు ప్రస్తుతం లేదు కాబట్టి అది హాయిగా ఉంది. సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవానందమయో హి ఆనందభుక్. ఆనందభుక్ అంటే ఆయన ఏం అనుభవిస్తాడు? ఆనందాన్ని అనుభవిస్తాడు. అయితే ఇప్పుడు మనకి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామా? అనుభవిస్తున్నాం. మరి ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పేవాడు పడుకున్నాడు కాబట్టి. రిపోర్ట్ చేసేది ఎవరు? మనసు, బుద్ధి కదా. వాళ్ళు మూసుకున్నారు కాబట్టి, వాళ్ళు అందులో లయం అయ్యారు కాబట్టి, తన కారణదేహంలో లయం అయ్యారు కాబట్టి, అందుకనే అది మనకి బయటకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ మెళుకు వచ్చిన తర్వాత ఏమంటున్నారు? ఏమో నాకేమీ తెలియదు, నాకు చాలా హాయిగా నిద్ర పట్టేసింది అంటున్నాం. అక్కడ కూడా మనం ఉంటాం. మనం అనొచ్చు, మనం అక్కడ ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే రిపోర్ట్ చేసినప్పుడు, ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం జరిగిందో నాకేమీ తెలియదని. అక్కడ ఏమీ లేదని నీకు తెలిసింది అంటే నువ్వు అక్కడ ఉన్నావు. లేకపోతే నీకు ఎలా తెలిసింది అక్కడ ఏం లేదని? ఇప్పుడు నేను మిమ్మల్ని మా ఇంటికి డాబా మీదకి ఎక్కి ఒకళ్ళని, రే డాబా మీదకి వెళ్ళిరా బాబు, పైన ఎవరున్నారో చూసిరా అంటాడు. అంటే పైకి వెళ్ళాడు అనుకోండి డాబా మీదకి, కిందకు వచ్చేప్పుడు డాబా మీద ఎవరు లేరంటాడు. ఎవరు లేరు అని చెప్పడానికి ఈ చెప్పినవాడు అక్కడ ఉండాలి కదా. అలాగా గాఢ నిద్రలో అనేకత్వం మనకి అనుభవంలోకి రాలేదు అనే సంగతి రిజిస్టర్ అయిందిగా. అది మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఆ అనుభవం మనసు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి మనకి మళ్ళీ చెప్తున్నాయి అక్కడ ఏమనే నాకు తెలియదు అని. జాగ్రత్త స్వప్నంలో అనేకత్వం ఉంటుంది, సుషుప్తిలో అన్నీ కలిసి ఒకే చైతన్య ఘనంలా ఉండడం వల్ల అనేకత్వం ఏమీ కనపడదు. మరి అనుభవించేది ఎవరు? చేతోముఖ. ఇందాక 19 ముఖాలు అన్నారు కదా ఇంతకుముందు. ఇక్కడ 19 ముఖాలు ఏం లేవు. అందరూ సెలవులో ఉన్నారు. ఇప్పుడు అందరూ రెస్ట్లో ఉన్నారనమాట. రెస్ట్లో ఉన్నారంటే అందులోనే బీజ రూపంలోకి వెళ్ళిపోయారు అందరూ. మరి అప్పుడు ఏముంది? చైతన్యం మాత్రం అలర్ట్గా ఉంది. అందుకనే చేతోముఖ అన్నారు. చేతోముఖ అంటే చైతన్యమే ద్వారం దానికి. ఆ ఆనందాన్ని తెలుసుకోవడానికి చైతన్యమే ద్వారం. సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవానందమయో హి ఆనందభుక్ చేతోముఖ. ఈ వ్యక్తిత్వాన్ని అంటే ఈ గాఢ నిద్రలో ఉన్న ఈ వ్యక్తిత్వాన్ని, దానికి పేరు ప్రాజ్ఞ. తృతీయ పాద. ఇది తృతీయ పాద. దీన్ని మనం ఎంత బాగా మననం చేసుకుంటామో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామో, తర్వాత దాన్ని వదలడానికి మనం సిద్ధమవుతామో, అంటే దాని నుండి మన దృష్టిని దాని నుంచి కూడా
ఇంకా లోతుకి తీసుకెళ్తామో అప్పుడు మనకి 4వ స్థితి వస్తుంది. 4వ భాగం ఇంకా రాలేదు కదా. స్వయమాత్మ చతుష్పాత్ అని చెప్పుకున్నాం. చతుష్పాత్ అంటే ఆత్మ 4 భాగాల్లో ఉన్నది లేదా 4 పాదాలలో ఉన్నది. మొదటి పాదం జాగ్రత్త అవస్థ, రెండవ పాదం స్వప్నావస్థ, మూడవ పాదం సుషుప్తావస్థ. కాబట్టి ఈ మంత్రం మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. అందరికీ ఆ మంత్రం అంటే ఈ ఉపనిషత్తులో ఉన్న మంత్రాలన్నీ కూడా అందరికీ అందజేస్తున్నాం. ఆ మంత్రం కూడా తర్వాత చూసుకోవాలి. ఇప్పుడు శృతి మంత్రాలు ఇవన్నీ. ఈ మంత్రం అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఆ మంత్రాన్ని మననం చేసుకోవడం వల్ల, దేన్నైతే మననం చేసుకోవడం వల్ల మనం తరిస్తాము. తరించడం అంటే ఏంటి? దాటడం. ఇప్పుడు మనకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థలు ఉన్నాయి. ఈ 3 అవస్థల్ని మనం దాటితే మనమే ఆత్మతత్వం, మనమే బ్రహ్మతత్వం. అయం ఆత్మ బ్రహ్మ సర్వం హి ఏతద్ బ్రహ్మ అని చెప్పారు కదా మనకి 2వ మంత్రంలో. సర్వం హి ఏతద్ బ్రహ్మ, ఇదంతా బ్రహ్మమే. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ కూడా బ్రహ్మమే. స్వయమాత్మ చతుష్పాత్ అలా చెప్పారు కదా 2వ మంత్రంలో. కాబట్టి మనం ఈ ఆత్మయే బ్రహ్మము అని తెలుసుకోవడానికి, ఆత్మ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ఆత్మలో మనం ఈ 4 భాగాలలో, ఆత్మకున్న 4 భాగాలలో మనం ఇందులో 3 చెప్పుకున్నాం. ఇంకా ఈ సుషుప్తి అవస్థ గురించి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అది 6వ మంత్రంలో మనం చూద్దాం. అయితే ఇక్కడ ఒక చిన్న రహస్యం. ఈ ఉపనిషత్తు పేరు మండుక్య ఉపనిషత్. మండుక అంటే కప్ప అని అర్థం. దీన్ని కప్పతో ఎందుకు పోల్చారు అంటే, కప్ప ఎలాగైతే గంతులేసుకుని తన గమ్యాన్ని చేరిపోతుందో అలాగే జీవాత్మ గంతులేసుకుంటూ పరమాత్మలోకి ప్రవేశించవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడ గంతులు వేయాలి? 4 లేదా 3 గంతులు. జాగ్రత్తలోంచి స్వప్నలోంచి సుషుప్తిలోంచి తురియ 4వది. అంటే ఈ వ్యక్తిత్వం ఇలా గంతులేస్తోంది, ఈ జీవాత్మ ఇలా గంతులేసుకుంటూ ఆత్మతత్వంలోకి వెళ్ళవచ్చు అని తెలుసుకోవాలి. అందుకోసమే ఇక్కడ ఆత్మని ఈ 4 పాదాలుగా, 4 భాగాలుగా చెప్తున్నారు. ఒక్కొక్క భాగం మనం తెలుసుకుని దాని మీద నుంచి మనం దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దాంట్లో ఉన్న నేను, నాది అనేది విత్డ్రా చేసేసుకుంటూ వెనక్కి వెళ్తూ ఉంటే చివరికి ఆ నేను ఎందులో మునుగుతుంది? నేను ఆ ఆత్మ లిటరల్ మీనింగ్ నేను. ఆత్మ అంటే అదేదో భూతాత్మ, ప్రేతాత్మ అనుకోకండి. ఆత్మ అంటే లిటరల్ మీనింగ్, సాంస్క్రిట్ మీనింగ్. ఆత్మ అంటే నేను అని అర్థం. ఆత్మ అంటే మరేమీ కాదు, నేను. కానీ ప్రస్తుతం నేనేమనుకుంటున్నాను? ఈ దేహాన్ని నేను అనుకుంటున్నాను, ఇంద్రియాలు నేను అనుకుంటున్నాను, మనసు నేను అనుకుంటున్నాను, బుద్ధి నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కాదు. మరి ఆ ఆత్మ ఏంటి? ఆ ఆత్మ చతుష్పాత్, స్వయమాత్మ చతుష్పాత్. అందులో ఈ 3 ఒక్కొక్కటి 3 పొరల్లా మనకి ఉంటూ ఉంటాయి. ఆ 3 పొరల్ని దాటిన తర్వాత ఉన్నది శుద్ధ చైతన్యము. ఆ శుద్ధ చైతన్యమే ప్రజ్ఞానం. అదే ఆత్మ. ఆ ఆత్మయే బ్రహ్మము. ఆ బ్రహ్మమే నేను అని అలా కప్పగంతులు వేసుకున్నట్టుగా మనం కూడా ఈ అవస్థల్ని స్టడీ చేసుకుని మన వ్యక్తిత్వం, మన అసలు స్వరూపంలోకి మన అసలు స్వరూపాన్ని మనం గుర్తిస్తామనే ఉద్దేశంతో ఈ ఉపనిషత్తు పేరు మాండుక్య ఉపనిషత్తు అని పెట్టారు. హరి ఓం.